హరీష్ Maddala, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం మన డ్యూక్ 200 సర్వీస్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. సో మిగతా విషయాలు పైన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదండి మొత్తం దుమ్ముగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మన బండి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, మొన్న నేను బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి పడిపోయా. అప్పుడు ఇది ముక్కు ఇరిగిపోయింది. అండ్ వెనకాల సిగ్నల్ లైట్ మళ్ళీ ఇరిగిపోయింది. దీనికి ఏదో ప్లాస్టర్ వేసాను అనుకోండి, ఇది ఆగదు. మ్యాక్సిమం మారుతాకి చూద్దాం ఎస్టిమేషన్ కాస్ట్ బట్టి. నెక్స్ట్ వచ్చి ఇప్పటికి 12,600 అయితే తిరిగింది. లాస్ట్ టైం సర్వీస్ 500 చేయించాను. KTM సర్వీస్ 8,000కి ఒకసారి చేపిస్తాం కాబట్టి ఇది నా ఫోర్త్ సర్వీస్, అదే పెయిడ్ సర్వీస్. సో పెయిడ్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ప్రాబ్లమ్స్ ఏంటంటే చైన్ సౌండ్ వస్తుంది బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు. సో బైక్ చైన్ సౌండ్ ఒకసారి చూపించాలి. ఇంకా అంతే, చైన్ సౌండ్ ఒకటి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి అనిపించరా నాకు, చైన్ సౌండ్ ఒకటే ప్రాబ్లం అనిపించింది. ఇంకా మొన్న పడిపోయినప్పుడు ఈ సైడ్ గార్డ్ కూడా లోపలికి వచ్చింది. దాన్ని నేను బయటికి గెంటేసా జాగ్రత్తగా. ఆడికి వెళ్ళాక బెండ్ తీస్తాడేమో చూడాలి. జై శ్రీరామ్. మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇది ప్రస్తుతానికి. చైన్ అయితే సౌండ్ మరి దారుణంగా వస్తుంది. చైన్ సౌండ్ అయితే చేయించాల్సి తప్పదు. చైన్ సౌండ్కి చైన్ టైట్ వేస్తారనుకుంటున్నా. యాక్చువల్గా ఫ్రీ సర్వీస్ అప్పుడు నా ఫస్ట్ సర్వీస్కి ఇట్ వాజ్ అరౌండ్ 1,300 to 1,600 అయింది ఫ్రీ సర్వీస్. సెకండ్ సర్వీస్కి జస్ట్ 400 అయింది. ఎందుకంటే అప్పుడు మనం చైన్ ఏం మార్పిలా, ఫిల్టర్ అలాంటివి ఏం మార్పిలా. ఇప్పుడేమో థర్డ్ సర్వీస్ చేయించినప్పుడు నాకు ఇది ఒకటి పోయింది, ఆయిల్ సీల్ కొట్టేసింది. ఆయిల్ సీల్ ప్లస్ క్లచ్ ప్లేట్లు పోయినాయి. క్లచ్ ప్లేట్లు కొత్త వేసాడు. నెక్స్ట్ సంథింగ్ ఆయిల్ చేంజ్ చేసి చైన్ స్ప్రే ఇచ్చి మొత్తం కలిపి 6,700 ఎస్టిమేషన్ వేసాడు. మనకి లోపల తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల 3,800కి తగ్గించారన్నమాట. అది బాగా తక్కువ. 3,800 అంటే ఒక క్లచ్ ప్లేట్స్కే 4,000 3,000 వేస్తారు. మొన్న క్లచ్ ఇష్యూస్ ఉన్నాయన్నాను కదా, నేనే జస్ట్ క్లచ్ని రిలీజ్ చేశా లైట్గా. ఇష్యూ అయితే నార్మల్ అయిపోయింది. బైక్ ఈజీగా ఎత్తుకుంటుంది 120 130. ప్రతిదానికి షోరూమ్కి వెళ్ళక్కర్లేదు అని అప్పుడే అర్థమైంది. ఇప్పుడు నార్మల్గా మనం సర్వీస్కి ఇస్తే వాళ్ళు చేసేవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ చేంజ్ చేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి చైన్ లూబ్రికేట్ చేస్తారు. అది నార్మల్గా మనం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ క్లీన్ చేస్తారు. సో బ్రేక్ ప్యాడ్ సరిపోతే కొత్త బ్రేక్ ప్యాడ్స్ చేస్తారు. బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి నార్మల్గా 10,000 to 15,000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ లైఫ్ సైకిల్ ఉంటుంది బ్రేక్ ప్యాడ్స్కి. సో వాటిని క్లీన్ చేస్తారు.
మనకి మంచి బ్రేకింగ్ వస్తుందన్నమాట. అండ్ ఆయిలింగ్ చేస్తారు, ప్రతి బ్రేక్ లివర్కి వీటికి ఆయిలింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ క్లీన్ చేస్తారు, లేదంటే కొత్తది వేస్తారు దాని కండిషన్ బట్టి. అవి మనం చెప్పుకోవాలి. 8,000 కిలోమీటర్స్ అయింది కాబట్టి మనం అవన్నీ చేంజ్ చేసేయడం బెటరే. అన్నీ కంపల్సరీ చేంజ్ అయితే చేసుకోవాలి మనం. ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే నాకు 41 చూపిస్తుంది. దీన్ని నమ్మాలా లేదో తెలియదు. నేను మైలేజ్ టెస్ట్ చేస్తే 38 అయితే వచ్చింది. మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు మనం స్ట్రైట్కి వెళ్తుంటే అటు సైడ్ నుంచి వచ్చి ఒక ఆవిడ సడన్గా బ్రేక్ కొట్టింది. మనం వెళ్ళి ఆవిడని ఫ్రంట్ వీల్ దగ్గరికి గుద్దేసాం, పడిపోయాం. పడిపోతే నేను అనుకున్నా ఇది ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నా. లైక్ గాడ్స్ గ్రేస్, అసలు మనకేం కాకుండా బయటపడ్డాం. చాలా అంటే చాలా అదృష్టం. మనం ఇంచుమించు 80-90లో ఉంటాం అనుకుంటా. సడన్గా బ్రేక్ చేసేటప్పటికి అది 20 పడ్డది. బట్ ఏంటంటే ఏబిఎస్ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుంది అన్నమాట. వెంటనే స్టాప్ బ్రేకింగ్ ఉండదు దీనికి. మనం బ్రేక్ వేసిన వెంటనే ఒక 10 మీటర్స్ అయితే, ఒక 10 to 15 మీటర్స్ అయితే బైక్ వెళ్తుంది. సో మనం ఇంకా ఫాస్ట్గా బ్రేక్ చేయాలి. అక్కడ ఆగాలంటే ఇక్కడ వేయాలి బ్రేక్, అక్కడ ఆగాలంటే ఇక్కడ వేయాలి. సో నేను సడన్గా బ్రేక్ వేసాను, అది చాలా స్లో అయింది. దమ్మని గుద్ద ఎదురుపడ్డాం. అది ఏదన్నా బైక్ అనుకో, మనం బ్రేకింగ్ వేసిననే వెనకాల టైరు ఎలా వెళ్ళేది ఎలా వెళ్ళిపోతుంది. వితౌట్ ఏబిఎస్ అయితే, విత్ ఏబిఎస్ కాబట్టి ఎలా వెళ్ళేది అలా ఆగింది అంతే. సో ఏబిఎస్ ఉన్న బైక్సే ప్రిఫర్ చేయండి. పైగా ఏబిఎస్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న బైక్సే ప్రిఫర్ చేయండి. అంటే అందరూ అయ్యే కొనాలని కాదు, బట్ ఏంటంటే సేఫ్టీ అనేది ఏబిఎస్లో చాలా ఉందని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను పడ్డా కాబట్టి. సో డ్యూక్ 200లో నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మనం కాబట్టినట్టే. ఇది వెళ్ళే స్పీడ్కి, దీనికి ఉన్న బ్రేకింగ్కి, దీని సేఫ్టీ కంటే చాలా పెరిగిందనే చెప్పచ్చు. పాత డ్యూక్స్ మీద స్కిడ్డింగ్ ఇది చాలా తక్కువ. పాత డ్యూక్స్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. సో మీరు బ్రేక్ చేసినా అది స్ట్రైట్గా సైడ్కి వెళ్తుంది, బట్ ఇది అలా వెళ్ళదు. వన్ మోర్ థింగ్ టు యాడ్ ఏంటంటే హీటింగ్ అనేది. ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మన డ్యూక్ హీటింగ్ ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ. సో షూ యూజ్ చేసే వాళ్ళకి అంత పెద్ద హీటింగ్ అనిపించదు. బట్ ఇలా ఏంటి స్లిప్పర్స్తో రైడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా హీట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పర్లా, వింటర్ అంతా బాగానే ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆర్టీఓ చెక్ చేస్తున్నారు. మన లైసెన్స్ ఆర్సీ బుక్ మొన్న పడిపోయినాయి అంటే పరిచిపోయింది కదా. ఆ వీడియో ఇంకా రిలీజ్ చేయలేదు. మన దరిద్రమైన డే ఇన్ మై లైఫ్. రైట్ టు JNTUK 2 సెకండ్ టైం. నేను అది కూడా రిలీజ్ చేస్తాను. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది అందులో. అండ్ హీటింగ్ ఇష్యూస్ గురించి చెప్తున్నాను కదా, బట్ సమ్మర్కి వచ్చేసరికి చాలా ఎక్కువ హీటింగ్ వస్తుంది. చాలా ఎక్కువ అంటే ఇప్పుడు నాకు వస్తుంది హీటింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దీని మీద కాస్త ఎక్కువ ఉంటుంది. వింటర్లో మళ్ళీ పర్లా, అది హీటింగ్ అంతేమనిపించదు. మాట్లాడుతూ వచ్చేసరికి ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు చెప్పేసుకోవడం బెటర్ వాళ్ళతో. వెనకాల సిగ్నల్ లైట్ కొత్తది ఉంటే ఒకటి ఏమని చెప్తా, దానికి ఒక 600 అవుతుంది. లెవర్ ఒక 500 అనుకుంటున్నా. 500 కన్నా ఎక్కువ ఉంటుంది, 500 అనుకో.
కాంప్లెక్స్ మొత్తం ఖాళీగా ఉంది. అయితే కేటీఎం షోరూమ్కి వచ్చేసాం. భీమవరం కేటీఎం షోరూమ్. లోపల ఉన్నాడా? లోపల ఎవరు లేరు. వెళ్ళిపోతాం. ఇదే వర్క్ షాప్. నాకు చాలా ఇష్టమైన బైక్, ఫస్ట్ డ్రీమ్ బైక్. ఆర్సీ కొత్త 250. అట్లా సర్వీస్ అయితే చేంజ్ చేసాం. మనకిప్పుడు ఏమేం కొత్తవి అంటే ఈ క్లచ్ లెవర్ ఒకటి కొత్తది, ఈ కేబుల్ కూడా కొత్తది, అండ్ వెనకాల సిగ్నల్ లైట్. ఈ కేబుల్కి ఈ లెవర్కి వెనకాల సిగ్నల్ లైట్కి కలిపి మనకి 1700 చేంజ్ అయింది. 1700 అయింది. యాక్చువల్గా సిగ్నల్ లైట్ వచ్చి 600, ఫిట్టింగ్ ఛార్జెస్ 200. నాకు తెలిసి ఇది ఒక 500, అదొక 500 అనుకుంటా. సో మొత్తం మూడిట్లకి కలిపి 1700 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ నార్మల్ పెయిడ్ సర్వీస్ వచ్చి 3000. పెయిడ్ సర్వీస్లో ఏమేమి వస్తాయి అంటే ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్ క్లీన్ చేస్తారు, బ్రేక్ ప్యాడ్స్ కొత్త వేస్తారు, అండ్ ఒక చైన్ స్ప్రే వేస్తారు, ఆయిలింగ్ పెడతారు, కూలెంట్ ఆయిల్ వేస్తారు. ఇవన్నీ కలిపి జనరల్ సర్వీస్. ఇంజిన్ ఆయిల్ మారుస్తారు, చైన్ క్లీన్ చేసి లూబ్రికేట్ చేసి చైన్ స్ప్రే వేస్తారు, థర్డ్ వచ్చేసి కూలెంట్ ఆయిల్ వేస్తారు, బ్రేక్ చెక్ ప్యాడ్స్ క్లీన్ చేసి బ్రేక్ చెక్ ప్యాడ్స్ చేస్తారు, అండ్ ఇక్కడ ఆయిలింగ్స్ చూస్తారు, అండ్ బండి కండిషన్ చూస్తారు అన్నమాట. ఇవన్నీ కలిపి మనకి 3000 అన్నమాట పెయిడ్ సర్వీస్. అదే ఫ్రీ సర్వీస్లో మనకి ఏమవుతుందంటే అన్నీ నార్మలే, లైక్ ఇప్పుడు చేసినవన్నీ చేస్తారు, బట్ ఒక్క మెకానిక్ ఛార్జెస్ మాత్రమే ఉండవు. మెకానిక్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 700 చేంజ్ అలా అవుతుంది ఇప్పుడు 3000 కాబట్టి. అండ్ 2000 నాకు ఫస్ట్ టైం అయితే 2200 ఎంత అయింది. సో ఫ్రీగా అదే ఫ్రీ సర్వీస్ వచ్చేసి నీకు 1500 నుంచి 2000 లోపు అవుతుంది. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఇంకేం చేశారంటే చైన్ స్ప్రాకెట్ కూడా క్లీన్ చేశారు. ప్రస్తుతానికి క్లీన్ చేస్తే చాలు అన్నారు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ చైన్ స్ప్రాకెట్ మొత్తం మార్చాలన్నారు. చైన్ స్ప్రాకెట్ మార్చాలంటే ఒక 3000 అట్లా అవుతుంది, 2000 పైనే అవుతుంది. సో నాకు ఎప్పుడైతే 4700 అయింది విత్ ఆల్ ద ట్యాక్సెస్. దట్స్ ఇట్ ఫర్ టుడే అబౌట్ ద బైక్ సర్వీస్.
అండ్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చూస్తే నాకు క్లచ్ చాలా స్మూత్ ఉంది. అండ్ బండి చైన్ సౌండ్ కూడా ఏం లేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లెట్ పుష్ ఇట్. బట్ బ్రేకింగ్ మాత్రం ఫ్రంట్ది బాగుంది, ఎందుకంటే క్లీన్ చేశారు. వెనకాలది మాత్రం లైక్ కొత్తవి వేసారు కాబట్టి కొంచెం అరిగేదాకా మనకి బ్యాక్ బ్రేక్ ఎంత నువ్వు అప్లై చేసినా బ్రేక్ అయితే అప్లై అవ్వట్లేదు. సో కొంచెం వాడుతూ ఉంటే అది డిస్క్కి పట్టి బ్రేకింగ్ బాగుంటుందని చెప్పారు. సో నేనైతే కాస్త ఎక్కువే అయిందని అనుకుంటున్నాను. బట్ నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కూడా అనుకుంటున్నాను. మీరు ఇప్పుడైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గంట ఐకాన్ కూడా గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎంత ప్రొఫెషనల్గా ఎప్పుడు అడగలేదు. సో ఇప్పటిదాకా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఆత్తుండాలి కొంచెం. థ్యాంక్ యూ. అండ్ నేను ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా అడిగాను షోరూమ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ బైక్, వైట్ కలర్ అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. చాలామంది వైట్ కలర్ డ్యూక్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు, బట్ వాళ్ళు అయితే డిస్కంటిన్యూ అయితే చేసేసారు. ఇప్పుడు గ్రే కలర్ వస్తుంది, మెటాలిక్ గ్రే వస్తుంది. మెటాలిక్ గ్రే కూడా ఫ్రంట్ నుంచి బాగానే ఉంది. ఆ వెనకాల ఎల్లో కలర్ చేంజ్ చేసి ఉంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి యాడ్ చేయలేదు. కింద గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడానికి కింద దాన్ని గార్డ్ అయితే రిమూవ్ చేసేసారు. 390 ఇంచ్ వస్తే మాత్రం అమ్మో డెడ్లీ ఉంది అసలు 390. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ 390. బట్ మన రోడ్స్కి 390, మన మెయింటెనెన్స్కి 390 సెట్ అవుతుంది. అండ్ 250 యాజ్ యూజువల్ మిడ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటే 200 తీసుకోండి, లేదా 390 తీసుకోండి. 250కి వెళ్తే మాత్రం మనకి 200 మెయింటెనెన్స్ లానే ఉంటుంది, కానీ మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. మనం జస్ట్ మిస్ అది. మరి దట్స్ ఆల్ ఫర్ మై ఎండ్. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, నేను అన్నిటికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను ఇలాగ ఇన్వాయిస్ అన్న వస్తే ఇన్వాయిస్ నాకు తెలిసి నేను లేట్ అవుతుందని ఇన్వాయిస్ తీసుకోలేదు. అంటే నాకు కొంచెం పని ఉండేదని నేను కాస్త ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. సో ఇన్వాయిస్ ఒకవేళ నాకు మొబైల్కి వస్తే ఆ స్క్రీన్ షాట్ నేను దీంట్లో అటాచ్ చేస్తాను. మీరు కేటీఎం సర్వీస్కి వెళ్ళేటప్పుడు నన్ను అడిగితే ఫస్ట్ కేటీఎం యాప్లో మీరు సర్వీస్ అయితే రిజిస్టర్ చేసుకోండి. సర్వీస్ అయితే రిజిస్టర్ చేసుకుంటే మీకు స్లాట్ డీటెయిల్స్ అయితే వస్తాయి కేటీఎం యాప్లో. సో ఆ స్లాట్లో మనకి వెళ్తే మనకి ఈజీగా సర్వీస్ అయితే చేస్తారు. మనం అప్పటికప్పుడు సర్వీస్కి వెళ్తే మాత్రం వాళ్ళు చేయననే చెప్తారు, ఎందుకంటే మాకు చాలా బైక్స్ ఉన్నాయని చెప్తారు. సో మీరు ముందు కేటీఎం యాప్లో సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేసుకుని బుక్ చేసుకుని అప్పుడైతేనే వెళ్ళండి. అదే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ లవ్ యూ గైస్. సైనింగ్ ఆఫ్.